హాయ్ అండి. కష్టపడితేనే గాని ఫలితం రాదు అన్నది ఎంత నిజమో, అంత కష్టపడి చేయాలండి ఈ మేకబోటిని. ఈ మేకబోటి తెచ్చేయడం బానే తెచ్చుకుంటాం గానీ, దీన్ని ఉడకబెట్టి, పేగులు తిరగేసి, కడిగి, మళ్ళీ వేడి నీటిలో మరగబెట్టి, శుభ్రం చేసి ఒక 10 సార్లన్నా కడిగితేనే గానీ దీని టేస్ట్ రాదండి. కానీ అంత కష్టపడి చేసిన కూర మాత్రం చాలా టేస్ట్‌గా ఉంటదండోయ్! ముక్క మెత్తగా ఉడకాలంటే ఒకసారి ఇలా ట్రై చేయండి. నేను ఎలా చూపిస్తున్నానో అలా వండండి. చాలా టేస్ట్‌గా ఉంటది. మెత్తగా కూడా ఉడుకుతది. ముందుగా అయితే మేకపోతుని శుభ్రం చేసుకోవాలండి బాగానే. ఒక 10 సార్లైనా కడుక్కోవాలి. నేను ఆ వీడియో తీద్దాం అనుకున్నాను చేసి వీడియో, కానీ నాకు కుదరలేదు. సరే అయితే నెక్స్ట్ టైం కుదిరితే కనుక కంపల్సరీ ఎలా చేయాలనేది మీకు చూపిస్తాను నేను. అలాగే ముందుగా మేకపోతుని శుభ్రంగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత కుక్కర్‌లో కొద్దిగా ఆయిల్ పోసుకొని, ఉల్లిపాయ ముక్కలు దోరగా వేగిన తర్వాత ఈ మేకబోటిని దాంట్లో వేసుకుని, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని, ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసుకోవాలండి. మూత అంటే మామూలుగా తిరగేసి పెట్టుకోండి. తర్వాత 10 నిమిషాలు మగ్గిన తర్వాత మసాలాలన్నీ కొద్దిగా మిరియాల పౌడరు, ధనియాల పౌడరు, చికెన్ మసాలా, గరం మసాలా, సరిపడినంత కారం వేసుకుని ఒకసారి కలిపేసుకొని వాటర్ కొద్దిగా పోసుకోవాలండి. ఎక్కువ వాటర్ అయిన అవసరం ఉండదు. దీంట్లో ఆయిల్ కూడా తక్కువ వేసుకోవాలి. ఎందుకంటే బోట్లో ఆయిల్ ఉంటుందండి. అదే కొవ్వు ఉంటుంది కదా, కొవ్వు దిగిపోతూ ఉంటుంది. వాటర్ కొద్దిగా పోసుకుని తర్వాత సరిపడినంత ఉప్పు వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని కరెక్ట్గా మీరు ఒక 6 విజిల్ వచ్చేదాకా ఉడికించుకున్నారంటే చాలా టేస్ట్‌గా ఉంటుందండి. ఒకసారి కుక్కర్‌లో పెట్టి ఇలా వండుకొని ట్రై చేయండి. 6 విజిల్ తర్వాత ఇలా చూడండి. చూసారా ఎంత బాగుందో? ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా మెత్తగా ఉడుకుతది. బోటి కూర తినను అన్న వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. మా వీడియోని లైక్ చేసి, మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, మమ్మల్ని ఫాలో చేసి మా వీడియో